శ్రీమాత్రే నమః. చాలామంది అంటుంటారు, నా దగ్గర అంత ఆస్తి ఉంది, ఇంత ఆస్తి ఉంది అని చెప్పేసి. కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనం ఎక్కడైనా కార్లో ప్రయాణం చేస్తున్నామంటే, మనకు ఎంత కావాలో అంతే మనము తీసుకొని వెళ్తుంటాం లగేజు. అదే ట్రైన్‌లో గానీ, బస్సులో గానీ వెళ్తున్నప్పుడు మన చేతిలో ఎంత మోయగలుగుతాం అంతే తీసుకొని వెళ్తాము. కానీ మన ఏరోప్లేన్‌లో వెళ్ళాలి అనుకున్నప్పుడు వాడు ఒక లిమిట్ అనేది పెడతాడు. 15 కేజీలా, 20 కేజీలా అని చెప్పేసి. అంతకు మించి తీసుకొని వెళ్ళాలి అనుకున్నామంటే వాడు దాంట్లోకెళ్ళి తీసి పారేస్తాడు. ఇంకొకటేమిటంటే మనం ఏరోప్లేన్ కన్నా పైకి వెళ్ళాలి అనుకున్నామంటే మన శరీరాన్ని కూడా తీసుకొని వెళ్ళలేమని చెప్పేసి ఈ సందర్భంన చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనము చివరిదాకా తీసుకుపోయేది ఏమిటి అంటే, మనం ఇన్ని రోజులు చేసినటువంటి పాపపుణ్యాల ఫలితాలు మాత్రమే అని చెప్పేసి చెప్తా ఉన్నాను. జై భవాని. శ్రీమాత్రే నమః. చాలామంది అంటుంటారు, నా దగ్గర అంత ఆస్తి ఉంది, ఇంత ఆస్తి ఉంది అని చెప్పేసి. కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనం ఎక్కడైనా కార్లో ప్రయాణం చేస్తున్నామంటే మనకు ఎంత కావాలో అంతే మనము తీసుకొని వెళ్తుంటాం లగేజు. అదే ట్రైన్‌లో గానీ, బస్సులో గానీ వెళ్తున్నప్పుడు మన చేతిలో ఎంత మోయగలుగుతాం అంతే తీసుకొని వెళ్తాము. కానీ మన ఏరోప్లేన్‌లో వెళ్ళాలి అనుకున్నప్పుడు వాడు ఒక లిమిట్ అనేది పెడతాడు. 15 కేజీలా, 20 కేజీలా అని చెప్పేసి. అంతకు మించి తీసుకొని వెళ్ళాలి అనుకున్నామంటే వాడు దాంట్లోకెళ్ళి తీసి పారేస్తాడు. ఇంకొకటేమిటంటే మనం ఏరోప్లేన్ కన్నా పైకి వెళ్ళాలి అనుకున్నామంటే మన శరీరాన్ని కూడా తీసుకొని వెళ్ళలేమని చెప్పేసి ఈ సందర్భంన చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనము చివరిదాకా తీసుకుపోయేది ఏమిటి అంటే, మనం ఇన్ని రోజులు చేసినటువంటి పాపపుణ్యాల ఫలితాలు మాత్రమే అని చెప్పేసి చెప్తా ఉన్నాను. జై భవాని. శ్రీమాత్రే నమః. చాలామంది అంటుంటారు, నా దగ్గర అంత ఆస్తి ఉంది, ఇంత ఆస్తి ఉంది అని చెప్పేసి. కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనం ఎక్కడైనా కార్లో ప్రయాణం చేస్తున్నామంటే మనకు ఎంత కావాలో అంతే మనము తీసుకొని వెళ్తుంటాం లగేజు. అదే ట్రైన్‌లో గానీ, బస్సులో గానీ వెళ్తున్నప్పుడు మన చేతిలో ఎంత మోయగలుగుతాం అంతే తీసుకొని వెళ్తాము. కానీ మన ఏరోప్లేన్‌లో వెళ్ళాలి అనుకున్నప్పుడు వాడు ఒక లిమిట్ అనేది పెడతాడు. 15 కేజీలా, 20 కేజీలా అని చెప్పేసి. అంతకు మించి తీసుకొని వెళ్ళాలి అనుకున్నామంటే వాడు దాంట్లోకెళ్ళి తీసి పారేస్తాడు.